అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే మన పైత్యం కొంత, కాళిదాసు పైత్యం కొంత అన్నట్టుగా వాళ్ళని యొక్క పరిపాలన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఆయన మాట్లాడే ప్రతిసారి ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను మంచి చేశానంటే నాకు ఓటు వేయండి, లేకపోతే లేదు అని చెప్పి, నేను చేసినవన్నీ కూడా 100% కరెక్ట్గా చేశాను అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనేక విధంగా మోసాలు చేస్తూ, అంటే 2019 ఎలక్షన్లకు ముందు చెప్పిన మాయ మాటలు ఇప్పటికీ కంటిన్యూగా చేస్తూ మాట్లాడిన కొన్ని మనం మాటలు విందాము. ఆయన చెప్పిందని ప్రధానంగా చెప్పింది, నేను చేసినవి మంచివి, నేను చేసే మంచి పనులు అనుకుంటే పని నాకు ఓటు వేయండి, మాట తప్పము మడమ తిప్పము మా వంశంలోనే లేదు అని చెప్పుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సూటి ప్రశ్నలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆయన చెప్పినది ఒకటి, చేసినది ఒకటి. ప్రధానంగా చెప్తున్నాను, కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను, బాగా ఆలోచించండి. ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పనన్నాడు. అది మాట తప్పటమా మడమ తిప్పటమా? అలాగే 200 యూనిట్లు గృహాలకు ఉచిత విద్యుత్ అన్నాడు. ప్రత్యేక హోదా మరియు ఉద్యోగాలకు భర్తీ చేస్తానని చెప్పనన్నాడు. ఉద్యోగ విప్లవం అన్నాడు. 2021 కల్లా రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానన్నాడు. మళ్ళా 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను అన్నాడు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కి నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ వదులుతానని చెప్పనన్నాడు. అదేవిధంగా 2,30,000 మందికి ఉద్యోగాలు, అంటే సచివాలయ ఉద్యోగాలు కాకుండా, ఆ ఉద్యోగాలు కాకుండా ఏమన్నా ఇంకా ఇచ్చాడు. 2,30,000 ఉద్యోగాలు. ఈ సచివాలయ ఉద్యోగాలైనా ఎలా ఇచ్చాడు? మన మీద చెత్త పన్ను వేసి, ఆ చెత్త పన్ను మీద వచ్చిన డబ్బుతో తెలివిగా ఉద్యోగాలు ఇస్తున్నాను అని చెప్పినట్లుగా చెప్పి చేసిన మాట అది వాస్తవమా కాదా? రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి. అదేవిధంగా 23,000 మందికి పోస్టులకు మెగా డిఎస్సి వదులుతానన్నాడు. అది వదిలాడా? లేదు. చిన్న సన్నకారు రైతులకు ఉచిత బోర్లు ఇస్తానన్నాడు. ఇచ్చాడా అండి? లేదు. కరెంటు ఛార్జీలు ఏం చెప్పాడు? పూర్తిగా తగ్గిస్తాము అని చెప్పని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం, అవునా కదా? అలాగే విధంగా బస్ ఛార్జీలు కూడా తగ్గిస్తాను అని అన్నాడు. ఎక్కడ తప్పాడు? మాట తప్పాడు కదా. అలాగే పెట్రోలు డీజిలు మరియు ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఇస్తాను అని చెప్పేసేసాను అన్నాడు. అది ఇచ్చాడా అండి? అలాగే ప్రతి కులానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. చేశాడా అండి? ఇన్ని అబద్ధాల మాటలు చెబుతూ, నేను మాట తప్పను మడమ తిప్పను, నన్ను నమ్మండి, నేను మంచి చేశాను అని అంటే ఓట్లు వెయ్యండి అని చెప్పేసి చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యులు మళ్ళా 24లో ఎన్నికల్లో మళ్ళా మసిబూసి మారేడుకాయ చేయటానికి ఆలోచిస్తూ మన ముందుకు వచ్చి అనేక పథకాలు మళ్ళా చెబుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించండి. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ చెప్పిన పాయింట్లన్నీ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పినట్ల, మడమ తిప్పినట్ల మరి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఆయన ఏమన్నాడు? నేను మాట తప్పితే నాకు ఓటు వేయొద్దు అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు మనం వెయ్యాలా వద్దా? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తీసుకుపోగా అప్పుల పాల్లో తీసుకెళ్ళిపోయిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంటారు మేము సంక్షేమ పథకాలు బాగా ఇచ్చేసాము, సంక్షేమ పథకాల్లో ప్రజలందరికీ కూడా మేలు చేస్తున్నాము అని చెప్పని అంటున్నాడు. సంక్షేమ పథకాల వల్ల ఎటువంటి ఉపయోగం కాదు. ముందు అభివృద్ధి ఎలా కావాలి అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పిన ఈ పాయింట్లు మీకు నచ్చినట్లయితే, నేను అడిగింది కరెక్టు అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాట తప్పము మడమ తిప్పము, మాట తప్పితే ఓటు వెయ్యొద్దు అన్న ఈ యొక్క ప్రశ్నలకి రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తారో నేను ప్రజల ముందుకే తీసుకొస్తున్నాను. మీరు ఆలోచించాల్సింది సమయం మనకి ఇది ఉన్నది.
కేవలం ఇంకొక 25 రోజులు మాత్రమే మనకి ఎలక్షన్లకు ఇది ఉంది కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్పారో ఒక్కసారి ఈ యొక్క మొత్తం చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. దాన్ని బట్టి ప్రజలారా, రాష్ట్ర ప్రజలు మీరే నిర్ణయం చేయండి. మన భవిష్యత్తు మనకు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మీరు ఆలోచించండి. రేపు ఆలోచించి మనం చేయాల్సిన విధంగా మనం చేద్దాం. మాట తప్పను అని అన్నాడు, మాట పూర్తిగా ఇచ్చిన మాటలన్నీ కూడా తెప్పేసేసాడు. మరి దీనికి ఏమి సమాధానం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం చెప్పండి సార్. నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.